నమస్తే. ఇరాన్ మిలిటరీ శక్తిని, మిలిటరీ క్యాపబిలిటీని తక్కువగా అంచనా వేసిందా అమెరికా, ఈవెన్ ఇజ్రాయెల్ కూడా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, తాజాగా యూకేకి చెందినటువంటి కీలకమైనటువంటి మిలిటరీ బేస్, ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి మిలిటరీ బేస్ డీగో గార్సియా, తాజాగా ఇరాన్ ఈ డీగో గార్సియా పైన టార్గెట్ చేస్తూ 2 బలాస్టిక్ మిసైల్స్ని విడుదల చేసింది. ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అయినట్టుగానే మనకు కనిపించింది. దీంతో ఇరాన్ యొక్క మిలిటరీ కెపాసిటీ ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. సో ఈ మిలిటరీ బేస్ ఎంత కీలకము, దీన్ని ప్రయోగించడం ద్వారా భారత్కు కూడా ముప్పు ఉంది. అంటే దాదాపు ఇరాన్ కోస్టల్ లైన్ నుంచి 4000 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి లక్ష్యాలను కొట్టగలుగుతోంది ఇరాన్. అంటే భారత్తో ఉన్నటువంటి ఏ ప్రాంతాన్నైనా కూడా టార్గెట్ చేయడానికి అవకాశం ఉంది. ఇరాన్ కావాలనుకుంటే టార్గెట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది ఎంత థ్రెట్, దీని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మా రీసెర్చ్ జర్నలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. అందరూ ఏమనుకున్నారంటే, ఇరాన్ మహా అయితే ఒక 2000 కిలోమీటర్ల కెపాసిటీ, అంటే దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ని కొట్టగలదు అనుకున్నారు. ఇప్పుడు చూస్తే 4000 కిలోమీటర్స్లో ఉన్నటువంటి టార్గెట్ని కూడా కొట్టి చూపించింది. ఆల్మోస్ట్ కొట్టినట్టుగానే మనం భావించాలి. ఏం చెప్తోంది ఈ అటాక్? రైట్. సో కరెక్ట్. మనకి ఇరాన్ ఇన్నాళ్ళు ఎటువంటి మిజైల్స్ని అది టెస్టింగ్ చేసినా, లేకపోతే ఎప్పుడైనా డిప్లాయ్ చేసినా కూడా ఎప్పుడు అనుకున్నది మ్యాక్సిమం 2000 కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతుంది అనేది అనుకున్నారు. సో వాళ్ళది కూడా బెలిస్టిక్ మిజైల్స్లో ఇప్పుడు వాళ్ళకి ఫతా మిజైల్స్ ఉంటాయి, అట్లాగే షహాబ్ మిజైల్స్ ఉంటాయి, అట్లాగే మనకి ఈ ఖొరం షహర్ అనే రేంజ్ ఉంటుంది. సో ఖొరం షహర్ మిజైల్స్ అనేది ఇది ఎక్కువ, ఇది గదర్ ఇవన్నీ ఒక 2000 కిలోమీటర్స్ దాకా వస్తుందని భావించారు అండ్ దాన్ని వాడుతుంది. కానీ ఐఆర్జీసీ వాళ్ళు చెప్తున్నారు, మా దగ్గర ముందు ఈ పాత స్టాక్స్ వాడుతున్నాం, ముందు కొత్త స్టాక్స్ వస్తాయి అంటూ ఉన్నారు. అవును. అంటూనే మీరు చూస్తే ఒక 2 రోజుల క్రితం కైర్ స్టార్మర్ ఫైనల్గా డొనాల్డ్ ట్రంప్కి యూఎస్కి ఏం చెప్పారంటే, మీరు మా డియోగో గార్సియాని మీరు కావాలంటే వాడుకొని దాని ద్వారా కూడా ఇరాన్ని స్ట్రైక్ చేసినారు. సో బేసికల్గా డియోగో గార్సియా అనేది ఏంటి అనేది మనం చూస్తే, డియోగో గార్సియా మనకి మారిషియస్ కొంచెం కింద భాగంలో ఉంటుంది. అది ఇండియన్ ఓషన్లో ఆల్మోస్ట్ సెంట్రల్గా లొకేటెడ్, కొంచెం భారత్కిను అంటార్క్టికాకి మధ్యలో లాగా వస్తుంది. సో అది కూడా అది ఎట్లా ఆక్యుపై అయిందంటే, అది ఇనీషియల్గా కొలోనియల్ రూలర్స్ వచ్చారు, తర్వాత అక్కడ ఇన్హాబిటెంట్స్ అంతా కూడా కొంతమంది భారత్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మలేషియా నుంచి, కొంతమంది ఆఫ్రికా నుంచి అట్లా వచ్చి సెటిలర్స్ ఉన్నారు. 1700s నుంచి సెటిలర్స్ ఉన్నారు. సో రఫ్లీ వరల్డ్ వార్ 2 టైంకి అప్పుడు ఫస్ట్ టైం బ్రిటన్ వాళ్ళు ఇది ఒక బేస్ లాగా వాడుకుందాం, ఇది నేవల్ బేస్లా పెట్టుకుందాం అని చెప్పి అప్పుడు దాన్ని చిన్నగా ఫస్ట్ వెళ్ళి కొంచెం అగ్రిమెంట్ లాగా పెట్టుకొని మొదలుపెట్టారు 40sలో. 60sకి వచ్చేసరికి సడన్గా బ్రిటన్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు యూఎస్తో కూడా కోల్డ్ వార్ ఎరాలో చిన్నగా యూఎస్తో చేతులు కలిపి సరే ఒక జాయింట్ నేవల్ బేస్ పెట్టుకుందామని చెప్పి అప్పటి నుంచి చిన్నగా ఏం చేయడం మొదలుపెట్టారు. ఎవరన్నా ఇప్పుడు అది చాగోస్ ఐలాండ్స్ అని ఒక మారిషియస్లో చాగోస్ అనే స్ట్రెచ్లో ఉండే ఒక డియోగో గార్సియా ఒక ఐలాండ్. సో అక్కడ నుంచి ఎవరన్నా ఎప్పుడైనా మెడికల్ విజిట్స్ మీద భారత్కి వచ్చినా, లేకపోతే ఎటువంటి ఊళ్ళకి వెళ్ళినా, ట్రావెల్ చేసి వచ్చినా కూడా వాళ్ళని రానివ్వకపోవటం, వాళ్ళకి రిజెక్ట్ చేయటం వచ్చేటట్టు, తర్వాత వాళ్ళకి ఏమన్నా ప్రాపర్టీస్ ఉంటే చిన్నగా దాన్ని ఏమన్నా కంట్రోల్లో తీసేసుకోవటం, పెట్స్ ఉంటే పెట్స్ని చంపేయటం, ఇట్లాంటివన్నీ చేసి చాలా ఫోర్స్ఫుల్గా అక్కడ ఆ చాగోసియన్స్ అందరూ అక్కడ కమ్యూనిటీ వాళ్ళు చాగోసియన్స్ అంటారు. సో వాళ్ళందరూ చిన్నగా అట్లా ఎవిక్ట్ చేసేసి మొత్తం ఖాళీ చేయించారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక మాఫియా టైప్లోనే ఒక కబ్జా చేసినట్టు కబ్జా చేశారు. దాని తర్వాత లాస్ట్ పర్సన్ అక్కడ లోకల్గా ఉన్నతను లాస్ట్ పర్సన్ అది 1973లో ఫైనల్గా డియోగో గార్సియా నుంచి పంపించేసి అది కంప్లీట్గా కాంక్రిటైజ్ చేసి యూకే బేస్ చేసుకొని యూకేని యూఎస్ ప్యాక్ట్ పెట్టుకొని అప్పటి నుంచి ఒక మిలిటరీ బేస్ లాగా నడుపుకుంటున్నారు. సో మనకి 2019 నుంచి అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడి నుంచి ఎవిక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్తున్నారు, ఇంటర్నేషనల్ కోర్ట్స్కి వెళ్తున్నారు, తర్వాత మమ్మల్ని అందరూ బలవంతంగా పంపించేశారని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే 2019లో జడ్జ్మెంట్ వచ్చింది దట్ యూకే తీసుకోవడం ఇది తప్పని. సో అందుకని యూకే కూడా ప్రపోజ్ చేసింది, ఏమని చెప్పింది, సరే మేము తిరిగి మారిషియస్కి ఇచ్చేస్తాం. ఇది అఫ్కోర్స్ యూఎస్కి నచ్చలేదు, వాషింగ్టన్ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. సో రీసెంట్గా కూడా వచ్చిన న్యూసే అది, దట్ యూకే ఇచ్చేయబోతున్నది మారిషియస్ కానీ యూఎస్ చాలా ఫర్మ్గా చెప్పింది ఇచ్చేది లేదు, అట్లా ఎట్లా చేస్తారు మీరు, మన బేస్ ఇది అని. సో ఎనీవే, సో ఈ బ్యాక్గ్రౌండ్లో అందుకనే కేర్ స్టార్మర్ అది యూఎస్కి ఒక విధంగా పర్మిషన్ ఉంటుంది, ఎందుకంటే యూకే టెరిటరీ లాగా కానీ యూఎస్తో జాయింట్ ఆపరేషన్. ఏమేముంది అక్కడ అంటే, అక్కడ సబ్మరీన్ బేస్ ఉంటుంది, మ్యాస్ ఫ్యూయల్ డిపో ఉంటుంది, అక్కడ ఒక 12,000 అడుగుల ఇది లాంచింగ్ స్ట్రిప్ ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రిప్ ఉంటుంది. సో దానివల్ల మిలిటరీగా చాలా ఇంపార్టెంట్ అది. కానీ ఇంతకు ముందర మీరు కొన్నాళ్ళ క్రితం గుర్తుంటే మీకు యుద్ధం స్టార్ట్ అయిన కొత్తల్లో యూఎస్ వెళ్ళి శ్రీలంక దగ్గర ఐఆర్ఎస్ దేనా అని కొట్టింది. అప్పుడే అనుకున్నాం ఇరాన్ నుంచి ఆ గల్ఫ్ రీజన్ నుంచి చాలా దూరంగా యూఎస్ కొట్టింది అనుకున్నాం. కానీ ఇరాన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది బ్యాటిల్ గ్రౌండ్గా భావించి అప్పుడు టార్గెట్ చేయలేదు. రైట్. అప్పుడు ఏమనుకున్నారు, సరే వాళ్ళకి టార్గెట్ చేసే స్కోప్ కూడా లేదులే, అది ఆల్మోస్ట్ 5000 కిలోమీటర్స్ దూరంలో ఉంది, అంత సీన్ లేదులే అనుకున్నారు.
కానీ ఇప్పుడు కేఎస్ స్టార్మర్ పర్మిషన్ ఇచ్చి నౌ యూజ్ ఇట్ యాజ్ అ బేస్ అన్న వెంటనే ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బ్లూ ఇరాన్ వెళ్ళి లాంచ్ చేసి ఆల్మోస్ట్ 3,800 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న డియేగో గార్సియాని టార్గెట్ చేసింది. దాని అది కూడా ఒకటి కాదు, ఒక మిజైల్ కాదు, 2 బెలిస్టిక్ మిజైల్స్ వెళ్ళాయి. ఇప్పుడు ఒకటి వెళ్తే ఏమో కొంచెం సరే దాంట్లో ఫ్యూవెల్లో ఏమైనా అయ్యిందేమో, ఫ్యూవెల్లో ఏమన్నా అయ్యి సరే కొంచెం ఎక్స్ట్రా థ్రస్ట్ సంథింగ్ పీపుల్ మే సే సంథింగ్, అందుకని ఎటువంటి డౌట్ లేకుండా రెండు టార్గెట్ చేసి షూట్ చేశారు. దాంట్లో ఒకటి ఫెయిల్ అయిందన్నారు, ఒకటి ఇంటర్సెప్ట్ అయిందన్నారు. సో యూఎస్ చూసామా ఇంటర్సెప్ట్ చేసాం చాలా గొప్ప అన్నారు. కానీ వాళ్ళు ఓపెన్గా మీడియాలో చెప్పనిది, కానీ అనలిస్ట్ సర్కిల్స్లో వచ్చేది ఏంటంటే 2,000 కిలోమీటర్లు కేపబిలిటీ ఉన్న ఇరాన్ దాదాపు 4,000 కిలోమీటర్లు వెళ్ళడం ఏమిటి? సో ఇంతకు ముందర మనకి వెస్ట్ ఏషియా మొత్తం కవర్ అయ్యేది, 2,000 కిలోమీటర్ల రేంజ్లో వెస్ట్ ఏషియా కవర్ అవుతుంది, భారత్ కూడా దాదాపుగా సెంట్రల్ భారత్ దాకా కవర్ అవుతుంది. ఇప్పుడు 4,000 కిలోమీటర్లు అనేసరికి సడన్గా ఇప్పుడు ఫ్రాన్స్ టార్గెట్ స్కోప్లోకి వచ్చేస్తుంది, ఇటలీ స్కోప్లోకి వచ్చేసింది, జర్మనీ టార్గెట్ అయిపోతుంది. వాళ్ళు మిజైల్ తెహరాన్, ఇప్పుడు ఇది తెహరాన్ని సెంటర్గా పెట్టుకుంటే, ఇప్పుడు తెహరాన్ కాదు, తెహరాన్ నుంచి మీరు కొంచెం నార్త్ వెస్ట్ వైపు పట్టుకొస్తే యూకే కూడా టార్గెట్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు, రైట్? అండ్ భారతే కాదు, ఇప్పుడు భారత్ దాటిపోయి ఇప్పుడు చిన్నగా చైనా అంత రేంజ్ కూడా వెళ్తుంది. సో మేబీ అఫ్కోర్స్ ఈ చైనా సెన్సిటివిటీ వల్ల వాళ్ళు ఇప్పుడు కూడా 4,000 అని చెప్పలేదు, 2,000 అని వాళ్ళు స్టిక్ అయ్యారు. అఫ్కోర్స్ ఇంకోటి ఏంటంటే మిలిటరీగా అన్ని రివీల్ ఎట్లా చేస్తాం, సో దానివల్ల వాళ్ళు చేసి ఉండరు. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్స్టెంట్ ఆఫ్ వార్ అనేది ఇరాన్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది. దట్ మీ డియేగో గార్సియా మాకు దూరంగా ఉంది అనుకోకండి, నౌ యు ఆర్ రీచబుల్. ఇప్పుడు వార్నింగ్ బెల్స్ అనేది యూరోప్లో కూడా వస్తుంది, ఎందుకంటే యూరోప్ కూడా యూకే నిర్భయంగా చెప్తుంది దట్ వాడుకుని మా బేస్ సిప్రస్ బేస్ అయినా ఓకే, ఇదైనా ఓకే, మేము సపోర్ట్ చేస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు నౌ యూకేస్ క్రెడిబుల్ టార్గెట్ ఇది రీచ్లోకి వస్తే, రైట్? సో ఇది ఓవరాల్ ఈ సినారియో అనేది చూసుకుంటే మిలిటరీగా ఇది అసలు ఏ మాత్రము ఇది అసలు వాళ్ళకి తెలిసి కూడా మిలిటరీ ఇంటెలిజెన్స్ తెలిసి పబ్లిక్లో పెట్టలేదా, లేకపోతే అసలు వాళ్ళు ఎక్స్పెక్టే చేయలేదా? సో ఈ ఓవరాల్ సినారియో అనేది మాత్రం ఇది ఇరాన్కి ఒక పెద్ద మొరాల్ బూస్ట్ అవుతుంది, కానీ గ్లోబల్గా అది ఒక చాలా టెన్షన్ పాయింటే ఇది. టెన్షన్ పాయింట్ అయితే ఇప్పుడు ఇండియన్ ఓషియన్కి అది మిడిల్లో ఉంది డియేగో గార్సియా మిలిటరీ బేస్ అనేది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా శ్రీలంక సముద్ర తీరంలో ఐరిస్ దేన్ అని కొట్టారు. అప్పుడు చాలామంది ఇక్కడ మన విమర్శలు వచ్చాయి, మన సముద్ర జలాల్లోకి వచ్చి కొట్టారు కాబట్టి మనం దీన్ని ఇంటర్ఫీర్ కావాలని చెప్పి కొంతమంది ప్రొవోక్ చేశారు. సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ 4,000 కిలోమీటర్స్ రేంజ్ అంటే భారత్లో ఉన్నటువంటి ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్తున్నా. అఫ్కోర్స్ ఇరాన్ చేస్తుందని కాదు, బట్ చేయగల కెపాసిటీ ఉందని దీని ద్వారా అర్థమైంది. సో ఇప్పుడు ఇండియా దీన్ని ఎలా చూడాలి అంటే మనం ఏ యుద్ధమైనా అండి జనరల్గా ఏంటంటే మాసెస్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఒక బైనరీలకు వెళ్ళిపోతాం. బైనరీ అంటే ఎట్లా అంటే అటా ఇట వీళ్ళు నా మనుషులు, ఇది నా ఐడెంటిటీ, ఇది నా కులం, నా మతం కాబట్టి వేరే వాళ్ళందరూ ఒక ఎనిమి, లేకపోతే ఆ పార్టీకి నేను ఓట్ చేయను, లేకపోతే అట్లా ఇన్ జనరల్, అందరని కాదు, ఈ మధ్య చాలామంది అవేకనింగ్ జరుగుతున్నది, కానీ ఇన్ జనరల్ ఇది ఒకటి ఉంటుంది. కానీ మనకి గ్లోబల్ సినారీలో వచ్చినప్పుడు ఒకటి కాదు, మల్టీ లేయర్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ వార్లో కూడా మనకి జియో పొలిటికల్ వార్ ఒకటి నడుస్తుంది. జియో పొలిటికల్ వార్ ఏంటి అక్కడ, ఆ వార్ ఏంటంటే దానికి ఆ స్ట్రాటజికల్గా అక్కడ గల్ఫ్ రీజన్లో ఎవరికి సుపీరియారిటీ ఉంటుంది, అది ఇరాన్ కంట్రోల్లో ఉంటుందా, ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంటుందా, యుఎస్ కంట్రోల్లో ఉంటుందా, ఒక జియో స్ట్రాటజిక్ వార్. ఆ జియో స్ట్రాటజిక్ వార్లో భాగంగానే ఒక విధంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేయడం, దాని పవర్ని డామినెన్స్ అది చూపించడం, ఇది ఒక లెవెల్. జియో పొలిటికల్గా ఇరాన్ మనకి ఎప్పుడు ఫేవరబుల్గా ఉంటుంది, ఎందుకంటే చాణక్య నీతే ఇది. చాణక్య నీతి ఏంటి, మన పక్కనున్న దేశం మనకి శత్రువులాగా మారుతుంది, దాని అవతల ఉన్న దేశం మనకి మిత్రుడిలాగా అవుతారు, చాణక్య నీతి ఇది. సో అట్లా జియో పొలిటికల్గా ఏమవుతుందంటే మనకి ఇమీడియట్ నేబర్తో ఏదో ఒకటి, అంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయినా కూడా ఏదో ఒక న్యాచురల్ కాజెస్ వలన, ఒక వాటర్ ఇష్యూ వలనో, లేకపోతే ఇంకా పావర్టీ వలనో, ఫెమిన్ వలన, ఇప్పుడు బంగ్లాదేశ్ లాగా ఎకానమిక్ డిజాస్టర్ ఉంది, వాళ్ళు రిఫ్యూజీస్ లాగా వచ్చేస్తూ పోతుంటారు, వాళ్ళని ఆపితే అదొక బాధ, ఆపకపోతే అదొక బాధ. సో ఇది ఎనివే జరుగుతుంటుంది ఇది. సో జియో పొలిటికల్ వార్ ఒకటి, రైట్? దీంట్లో ఇరాన్ మనకి క్లోజ్, ఇరాన్ మనకి ఫ్రెండ్స్ దీంట్లో. కానీ రెండోది సివిలైజేషనల్ వార్. సివిలైజేషనల్ వార్ అనేది ఏంటంటే అది గవర్నమెంట్స్ వల్ల పోస్ట్ వరల్డ్ వార్ వచ్చింది కాదు, ఎప్పటి నుంచో 1000 సంవత్సరాల నుంచి నడుస్తుంది. సో ఇరాన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అ వెరీ స్ట్రాంగ్ ఇస్లామిక్ డాక్ట్రిన్, దట్ వాళ్ళకైనా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం అనేది ఉండాలి, అది కాఫిర్స్ అనేది ఉండకూడదు. కాఫిర్స్ అంటే ఏంటి, కాఫిర్స్ అంటే నాన్ ముస్లిమ్స్, నాన్ బిలీవర్స్, వాళ్ళందరూ కాఫిర్స్. వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు కన్వర్ట్ అవ్వాలి, లేకపోతే వాళ్ళు ఉండకూడదు, లేకపోతే వాళ్ళ యుద్ధంలో వాళ్ళని గెలవాలి, ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. సో సివిలైజేషనల్గా ఇరాన్కి భారత్ స్టిల్ కాఫిర్ ల్యాండ్. సో అట్లా చూసుకుంటే థ్రెట్టే మనం, పాకిస్తాన్, ఇరాన్ ఇక్కడ చేతులు కలుపుతాయి, ఇప్పుడైనా అటువంటి ఇష్యూ వస్తే అక్కడే సివిలైజేషన్ వార్లో భారత్కి వ్యతిరేకంగా వెళ్తాయి. కానీ జియో పొలిటికల్ వార్లో ఇరాన్, పాకిస్తాన్ ఇప్పుడు కలిసి ఉండదు, ఇరాన్, భారత్ కలిసి ఉంటాయి. ఇప్పుడు అనుకోవచ్చు సరే ఇజ్రాయెల్తో మనకి సివిలైజేషన్ లేదు కదా, ఇజ్రాయెల్ కూడా ఉంది మనకి, ఇది మనకి మీడియాలో పబ్లిక్లో ఎక్కువ రాదు, ఎవరు మాట్లాడరు, దీని మీద జ్ఞానం లేదు కాబట్టి మనం తెలియకుండా ఇట్లా ఉంటున్నాం. కానీ ఇజ్రాయెల్కి కూడా కాఫిర్ బదులు వాళ్ళకున్న టర్మినాలజీ గోయిమ్ అంటారు. నాన్ జూస్ అందరూ గోయిమ్స్ అందరూ సెకండ్ క్లాస్ పీపుల్, విచ్ ఇంక్లూడ్స్ అస్, మనం కూడా గోయిమ్సే.
ఎప్స్టైన్ ఫైల్స్ మీరు చూసినా కూడా మల్టిపుల్ రిఫరెన్సెస్, గోయం అని మల్టిపుల్ రిఫరెన్సెస్ ఉన్నాయి. నువ్వు గోయంలాగా మాట్లాడవాక అంటే మనం అనుకుంటే మూర్ఖుడిలాగా మాట్లాడవాకరు అన్నట్టు వాళ్ళు గోయంలాగా మాట్లాడవాకరు అని చెప్పి అట్లాంటి ఈమెయిల్స్ ఉండటం, టాన్స్ ఉండటం, ఇవన్నీ ఎప్స్టైన్ ఫైల్స్ కూడా కనబడుతున్నాయి. సో వాళ్ళకేంటి గోయమ్స్ అనేది వాళ్ళు సబార్డినేట్ పీపుల్. వాళ్ళని ఎవరిని మనం జూస్గా మార్చాల్సిన అవసరం లేదు, కానీ దే ఆర్ సబార్డినేట్. ఎండ్ ఆఫ్ ద డే సివిలైజేషనల్లీ జుదాయిజం అనేది సుప్రీంగా ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోవాలనేది వాళ్ళకి ఉంది. సో సివిలైజేషన్గా మనకి ఇజ్రాయిల్ ప్రాబ్లమే, సివిలైజేషన్గా మనకి ఇరాన్ ప్రాబ్లమే. యూఎస్ వచ్చేసరికి దానికి వెరీ స్ట్రాంగ్, దానికి క్రిస్టియన్ రూట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు మొన్నే చూస్తున్నాం నార్త్ ఈస్ట్లో, మనకి నార్త్ ఈస్ట్ భారత్లో ఇక్కడ ఆ మాథ్యూ వ్యాన్ డైక్, అతనే కాదు, అతను కాకుండా ఇంకా ఎంతోమంది యూఎస్ బేస్డ్ అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ ద్వారా నార్త్ ఈస్ట్ మొత్తాన్ని కన్వర్షన్స్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ లోకల్ లెవెల్ ఏమనుకుంటాం, ఏముంది జీసస్ని పట్టుకుంటే ఏముంది, ఈ దేవుడు కాకపోతే జీసస్ కదా, సర్వధర్మ సమాని అని అంటాం మనం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే యూఎస్ ఇక్కడ చేసేది ఏంటంటే ఇది రిలీజియస్గా సివిలైజేషన్గా ఒకవైపు కొంతమంది చేస్తున్నా, జియో పొలిటికల్గా కూడా వాళ్ళు చేస్తున్నారు. జియో పొలిటికల్గా వాళ్ళకి ఏం కావాలి, నార్త్ ఈస్ట్ ఏరియాని వాళ్ళు బ్రేక్ చేయాలి. నార్త్ ఈస్ట్ భారతే కాదు, భారత్లో నార్త్ ఈస్ట్ తీసేయాలి, మయన్మార్లో ముక్క తీసుకోవాలి, బంగ్లాదేశ్లో క్రిస్టియన్ ఒక ఏరియా తీసుకోవాలి, ఇంక్లూడింగ్ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ అండ్ ఆల్. అట్లాగే చైనాలో కుదిరితే ఏమైనా లాగలిగితే లాగి వాళ్ళకి క్రిస్టియన్ స్టేట్ అనేది పెట్టుకోవాలి. సో మాసెస్ క్రిస్టియన్ అనుకుంటారు సివిలైజేషన్గా, కానీ జియో పొలిటికల్గా ఏంటి, వాళ్ళు చైనాను ఒకవైపు భారత్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసే కేపబిలిటీ వస్తుంది. సో ఆ ప్రయత్నంలోనే మాథ్యూ వ్యాన్ డైక్ వచ్చాడు. సో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. సో అండ్ సిఐఏ ఇస్ బ్యాకింగ్ హిమ్. ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయితే అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు యూఎస్ అంబాసిడర్ వచ్చి మన ఎన్ఎస్ఏతో కూర్చొని డిస్కస్ చేయరు, ఈ విషయం జరుగుతుంది. సెర్గియో గురించి డిస్కస్ చేస్తున్నాడు, అజిత్ దోవల్తో మాట్లాడారు. కరెక్ట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇది చూడాలి మనం, జియో పొలిటికల్ వార్ ఉంది, సివిలైజేషనల్ వార్ ఉంది. ఈ జియో పొలిటికల్ వార్లోనే మనకు కొంచెం ఎకానమిక్ వార్ ఉంది, దాంతోపాటు టెక్నాలజికల్ వార్ ఉంది, ఇవన్నీ ఎనివే ఉన్నాయి. సో భారత్కి సివిలైజేషనల్ బ్యాటిల్ అనేది ఎప్పుడన్నా అయితే డెఫినెట్గా ఇవన్నీ థ్రెట్టే. మనకి పాకిస్తాన్ దగ్గర న్యూక్స్ ఉండటం కూడా థ్రెట్టే, ఇరాన్ దగ్గర మనం పాన్ ఇండియా రీచ్ అయ్యి మిసైల్స్ ఉండటం కూడా థ్రెట్టే, సౌదీ కూడా థ్రెట్టే, ఇవి అన్ని థ్రెట్ అవుతాయి సివిలైజేషనల్గా. కానీ జియో పొలిటికల్ ప్రస్తుతానికి హోల్ ఆఫ్ ద గల్ఫ్ ఈజ్ విత్ అస్. పాకిస్తాన్ ఈజ్ అ మేజర్ థ్రెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జియో పొలిటికల్. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ స్ట్రాటజీ మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా నడవాలి. సో ప్రభుత్వంలో ఎవరున్నా, ఇప్పుడు మన పొలిటీషియన్స్ కూడా, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయనుకోండి, కాంగ్రెస్కి దాని ఓట్ బేసిస్ మీద సివిలైజేషన్గా కొన్ని స్టాండ్ పాయింట్స్ మీద నిలబడుతుంది, బీజేపీ దాని కోర్ ఓట్ బేస్ మీద కొన్ని సివిలైజేషన్ స్టాండ్ పాయింట్స్ మీద నిలబడుతుంది. అవి నడుస్తున్నాయి, కానీ జియో పొలిటికల్గా రెండింటికి ఒకటే ఉంటుంది. జియో పొలిటికల్గా ఇద్దరికి, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా గ్రోత్ చూపించాలి, దేశం గట్టిగా ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. సో జియో పొలిటికల్లీ మనకు ఆల్వేస్ ఇరాన్ ఈస్ గోయింగ్ టు బి అ ఫ్రెండ్. సో ఈ యుద్ధం అనేది ప్రస్తుతానికి వాళ్ళ ఖురమ్ షహర్ 4, ఇది 4000 కిలోమీటర్స్ అయినా 5000 కిలోమీటర్స్ అయినా ప్రస్తుతానికైతే మనకి థ్రెట్ కాదు. కానీ ఎప్పుడైనా ఈ యుద్ధం అనేది సివిలైజేషనల్గా మారి ఒక ఇస్లామిక్ వార్ లాగా, జిహాద్ లాగా మారినప్పుడు మాత్రం డెఫినెట్గా ఇట్ ఇస్ అ థ్రెట్ ఫర్ us. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, వార్ ఎస్కలేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. వెస్ట్ ఏషియా దాటి ఇంకా ఎస్కలేట్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ట్రిపోలీతో వార్షిప్, అమెరికాకు చెందినటువంటి వార్షిప్ 2200 మంది సైనికులతోటి ఇరాన్ వైపు వెళ్తున్నాయి అని చెప్పి మనకి వార్తలు వింటున్నాం. ఇదే కనుక జరిగితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా వారు, లేకపోతే ఇప్పుడు దీని తర్వాత రీసెంట్గా ఈరోజు, అంటే మనం ఈ వీడియో రికార్డ్ చేసేటువంటి సమయానికి శనివారం నాడు రికార్డ్ చేస్తున్నాము, అమెరికా ఇరాన్ చమురు పైన ఆంక్షల్ని ఎత్తేసింది 30 రోజుల పాటు. ఈ నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు, అంటే నెమ్మదిస్తుందా లేకపోతే ఎస్కలేట్ అవుతుందా? కరెక్ట్. వచ్చే వారం వారి పరిస్థితి ఏంటి? కరెక్ట్. సో వాళ్ళు లోకల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము 30 రోజులు శాంక్షన్ ఎత్తేయడానికి కారణం ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ని కంట్రోల్ చేయడానికి అని. స్టెబిలైజ్. దీనిలో కొంతమంది యూఎస్ డబ్బా కొట్టుకునే వాళ్ళు ఏమంటున్నారు, చూసావా ఇది ట్రంప్ మాస్టర్ స్ట్రోక్. ఇది ఎటువంటి మాస్టర్ స్ట్రోక్ అంటే, మనం శాంక్షన్స్ లిఫ్ట్ చేస్తాం, జనాలు డాలర్స్లో ఇస్తారు, కానీ ఇరాన్కి చేరదు కదా డాలర్స్, మన దగ్గరికి వస్తుంది అన్నట్టు అంటారు. కానీ ఇరాన్ తెలుగుగా యువాన్లో అమ్ముకుంటుంది. భారత్కి ఇరాన్కి కూడా అగ్రిమెంట్ ఎట్లా ఉందంటే, మనం వాళ్ళు ఆయిల్ ట్రేడింగ్ యూఎస్ డాలర్స్ చేయట్లేదు, మనం రూపీస్ చేస్తాం. రూపీస్ కూడా ఎట్లా చేస్తున్నాం, మనం ఇరాన్కి పంపించాం. మనం ఎట్లా చేస్తామంటే, మనం భారత్లోని ఇరానియన్ బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి, ఆ ఇరానియన్ బ్యాంక్స్లో మనం మనీ డిపాజిట్ చేస్తాం. ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ బ్యాంక్స్ ద్వారా భారత్ నుంచి పర్చేస్ చేసే కొన్ని ఏమైనా ఉన్నాయనుకోండి, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అయినా, ఫర్టిలైజర్స్ అయినా, ఫార్మా అయినా, ఇంకేమున్నా కూడా అట్లాంటివన్నీ టెక్నాలజీ ఇక్కడ ఉన్న బ్యాంక్స్ ఇక్కడ లోకల్గా వాళ్ళు పేమెంట్ చేసుకొని తీసుకుంటారు. సో అది మోడల్, అందుకనే భారత్కి వర్కౌట్ అయింది. చైనా కూడా మొత్తం యువాన్లో చేస్తున్నది, రష్యా కూడా, సరే రష్యాకి అంత అవసరం లేదు ఇరాన్ నుంచి, కానీ ఏమైనా చేయాలనుకున్నా కూడా ఇట్ కెన్ ఈవెన్ డూ ఇట్ ఇన్ యువాన్, ఇట్ కెన్ డూ ఇట్ ఇన్ వాట్ ఎవర్ కరెన్సీ ఇట్ వాంట్స్. కానీ యూఎస్ వాళ్ళది ఈ అజంప్షన్ అనేది తప్పు, దట్ డాలర్స్కి హెల్ప్ అవుతుంది, డాలర్స్కి ఏం హెల్ప్ అవుతుంది, ఇరాన్కే హెల్ప్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇరాన్కి వస్తుంది. ఈ శాంక్షన్స్ ఎత్తేయడం వల్ల వాళ్ళు ఒక మాస్టర్ స్ట్రోక్గా భావిస్తున్నారు. కానీ
ఇంకో విధంగా ఒక మిలిటరీ యాంగిల్లో చూడాలంటే ఇది ఒక డీఎస్కలేషన్ ర్యాంప్ లాగానే చూడాలి. మీరు అన్నారు ఎస్కలేషన్కి వెళ్తుంది అంటున్నారు, కానీ ఎవ్రీ నవ్ అండ్ దెన్ మీరు చూస్తుంటే ట్రంప్ మాటలో కొంచెం డీఎస్కలేషన్ ఆఫ్ ర్యాంప్స్ ఇస్తున్నట్టు. దట్ ఎటువంటిది ఫస్ట్ ఒక మాట కూడా అన్నారు, దట్ మన మిలిటరీ ఆబ్జెక్టివ్స్ దాదాపుగా కవర్ అయిపోయాయి, మేబీ వైండ్ డౌన్ చేస్తామేమో, ఇది ఒక మాట. సెకండ్, శాంక్షన్స్ ఇది కొంచెం మేబీ కొన్నాళ్ళు ఒక 30 రోజులు 1-2 రోజులు కాదు, అది కూడా 140 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్. సో ఒక బ్యారెల్ ఆయిల్ మనము ఒక $100 అనుకున్నా కూడా ఇది రఫ్లీ ఆర్ లెట్స్ $150 అనుకున్నాం, లేకపోతే $150 అనుకుంటే మనం ఈజీగా లెట్స్ ఇట్స్ అబౌట్ $20 బిలియన్ వాళ్ళకి 30 డేస్లో వస్తుంది, రైట్? సో అండ్ ఇంకోటి ఏమన్నారు, ఇది కొత్త ప్రొడక్షన్కి కాదు, ఇది ఆల్రెడీ ఇది పర్చేస్ చేసినటువంటిది అని చెప్పి దాంట్లో ఆ షిప్పింగ్ డ్యూరేషన్ ఇచ్చారు. March 19th నుంచి ఏప్రిల్ 15 దాకా ఇది చెప్పారు. విచ్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ట్విట్టర్లో ఏమంటున్నారు, కాదు సముద్రంలో ఆల్రెడీ ఉన్న షిప్స్ అంటారు, కాదు, March 19th నుంచి 21st ఇవాళ, మార్చ్ మొత్తము మళ్ళీ ఏప్రిల్ ఒక 2 వారాల దాకా కూడా అప్పటిదాకా వాళ్ళు ప్యాక్ చేయొచ్చు దాంట్లో, ఇంకా అటువంటి షిప్స్ ఇంకా వెళ్ళొచ్చు. బయటకు వచ్చిన వార్త ఏంటంటే ప్రస్తుతానికి ఏదైతే సముద్రం మీద నిలిచిపోయి ఉన్నటువంటి ఆయిల్ వరకే పరిమితమైన వార్తలు వచ్చాయి, కానీ వాళ్ళు మళ్ళీ March 19th మరి ఏప్రిల్ 15th 21st ఏదో చెప్పారు, అంటే చాలా రోజులు ఉంది. బట్ చాలా రోజులు అంటే విచ్ మీన్స్ దట్ వాళ్ళకి స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నదని పెట్టచ్చు, వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేయరు. యాక్టివ్ వార్కి జరిగేటప్పుడు వాల్స్ ఆపేస్తారు, వాల్స్ ఆపేసుకుంటారు, కానీ వాళ్ళు వాట్ ఎవర్ స్టోరేజ్లో ఉన్నదని అయిపోగొట్టేస్తారు వాళ్ళు, రైట్? సో ఇది ఒకటి నడుస్తున్నది. సో అఫ్కోర్స్ దీంట్లో ఒక బార్టర్ ఉండొచ్చు, దట్ మేము ఇది చేస్తాం, స్టేట్ ఆఫ్ హార్మోస్లో మా షిప్స్ని కూడా కదలనివ్వండి అంటారేమో, గ్లోబల్గా చేస్తారేమో. కానీ ఇంకోటి ఏంటంటే 140 మిలియన్ బ్యారెల్స్ అంటే మరి ఎక్కువ రోజులు కూడా అదేమి అంత చేటు సిగ్నిఫికెంట్ ఏం కాదు, కానీ ఇది ఒక ఆఫ్ ర్యాంప్, రైట్? సో ఇట్లా సిగ్నిఫికెంట్గా ఇంకోటి మీరు చూస్తుంటే మొన్న కూడా వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అటాక్ అయినప్పుడు కూడా యూఎస్ అన్న మాట ఏంటంటే ఇజ్రాయెల్ ఇది చేసింది, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు ఇది అంటుంది. సో అది కూడా ఒక ఆఫ్ ర్యాంప్, దట్ ఇన్ అ వే దట్ వీఆర్ నాట్ హిట్టింగ్, మాకు కూడా కొన్ని చోట్ల వీ వాంట్ టు టోన్ డౌన్ అన్నట్టు ఇట్లాంటి సిగ్నల్స్ అనేది ఇస్తున్నది. అండ్ ఇజ్రాయెల్ కూడా చెప్పినట్టున్నారు, ఇక్కడ నుంచి మీరు ఇలాంటివి ఏం చేసినా మాకు చెప్పకుండా చేయకండి అని చెప్పారు. కానీ అలాగే నిన్న ఒక అటాక్ జరిగిన దాంట్లో ఇజ్రాయెల్ అంది, మాకు తెలియకుండా ఇది యూఎస్ చేసిందండి. ఇది మరి ఇది మిలిటరీ స్ట్రాటజీ లాగా చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఇంటర్నల్ కోఆర్డినేషన్ నడవట్లేదా మనకు తెలియదు, రైట్? సో దీంట్లో ఏంటంటే యూఎస్ చెప్తుంది, కానీ ఇరాన్ కూడా ఓపెన్గా చెప్పినది ఏంటంటే ట్రంప్ చెప్పింది ఏది మేము నమ్మమని చెప్పేశారు. మీరు ఒకవైపు ఇది శాంక్షన్స్ తీసేస్తాము, మేబీ వి మే వైండ్ డౌన్ ఆర్ మిలిటరీ ఆపరేషన్స్ తగ్గిస్తాం అంటున్నారు, కానీ రెండో వైపు మీరు ట్రూప్స్ని ఇంకా మీరు మొబిలైజ్ చేస్తున్నారు, మీ షిప్స్ ఇంకా వస్తున్నాయి, మీ వెపన్స్ ఇంకా వస్తున్నాయి. సో ఎట్లా నమ్ముతాం మేము అంటే మీరు కొంచెం మేము బ్యాక్ స్టెప్ తీసుకున్నాం మళ్ళీ అటాక్ చేస్తాము, సో మేము మేము నమ్మం ఇది అంటారు వాళ్ళు, విచ్ ఇస్ వ్యాలిడ్. ఎందుకంటే ట్రంప్ ఇప్పటిదాకా అన్న ఏ మాట కూడా స్ట్రేట్ ఫార్వర్డ్కి వెళ్ళాలి. ఇంకోటి మీరు డీఎస్కలేషన్ వేరే సిగ్నల్స్ కూడా చూడాలి. ఎటువంటి సిగ్నల్స్ చూడాలంటే వాళ్ళ కౌంటర్ టెర్రరిజం చీఫ్ ఆయన పేరు జో కెంట్ కూడా ఆయన రిజైన్ చేసేసి బయటకు వచ్చి అసలు ఇరాన్ మనకి థ్రెటే కాదు, ఇరాన్ అసలు అటాక్ చేసే స్కోపే లేదంటాడు, అసలు న్యూక్ డెవలప్ చేసే ఉద్దేశం కూడా లేదు వాళ్ళకి, ఇమీడియట్ థ్రెట్ లేదు, మనకి అవసరం లేదు ఈ వార్ అంటాడు ఆయన. కరెక్ట్. 2004లోనే వాళ్ళకి ఒక ఫత్వా ఉంది, ఒక రిలీజియస్ వాళ్ళకి డిక్టాట్ ఉంది, మన న్యూక్లియర్ చేయకూడదని ఉంది వాళ్ళకి, మరి ఎందుకు చేస్తున్నామని అదొకటి ఇచ్చారు. సో ఏంటంటే అక్కడ లోకల్గా వాళ్ళకి యాంటీ వార్ సెంటిమెంట్ అనేది ప్రూవ్ అవుతుంది. ఇంకోటి తులసి గాబాట్ కూడా ఆమె బ్యాక్ స్టెప్ తీసేసుకుంది మీటింగ్లో, కరెక్ట్, ఇయర్లీ సెక్యూరిటీ అసెస్మెంట్ థ్రెట్, కరెక్ట్. సో ఇవన్నీ వాళ్ళు ఇండిపెండెంట్గా తీసుకునే డెసిషన్స్ కాదు, ఈ లెవెల్లో ఏంటంటే వాళ్ళని ఆలోచించి స్ట్రాటజికల్గా తీసుకునేది. సో ఇవన్నీ ఇరాన్కి ఒక చిన్న ఆలివ్ బ్రాంచ్ ఇవ్వడం, సరే చిన్నగా మనం వైండ్ డౌన్ చేద్దామని, బట్ అట్ ద సేమ్ టైం నమ్మడానికి లేదు. యూఎస్ ఎప్పుడు ఏం చేస్తుందో మనం నమ్మడానికి లేదు. కానీ ఇజ్రాయెల్ వాట్ వీ నో ఫర్ షూర్ ఇస్ ఇజ్రాయెల్ విల్ వాంట్ టు గో హెడ్, ఫుల్ ఆన్ వెళ్ళాలని ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మనం చూసిన ఈ 4000 కిలోమీటర్స్ ఖోరమ్ షహర్ 4 ఈ లాంచ్ తర్వాత ఈ టార్గెటెడ్ అటాక్ తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు యూరోప్ ఇంకొంచెం జిట్టరీ అవుతుంది. మొన్నటిదాకా నిర్భయంగా ఉంది, మనకి ఏం అవ్వదలేని ఫీలింగ్లో ఉంది. ఇప్పుడు నోస్ ఇట్స్ ఇన్ రేంజ్. వాళ్ళకి ఎన్ని ఇంటర్సెప్టర్స్ ఉన్నా, ఎన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నా కూడా, ఇజ్రాయెల్లో కూడా ఉంది, యూఏలో కూడా ఉంది, ఖతార్లో ఉంది, మీకు 95% మీకు ఇంటర్సెప్షన్ అయినా కూడా ఒక 5% పడినా కూడా సిగ్నిఫికెంట్ డ్యామేజే కదా. సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే యూరోప్ ఇంకా కూడా డెఫినెట్గా కొంచెం వార్కి యాంటీ అవుతాయి. ఇన్ఫాక్ట్ మీ ట్రంప్ ట్వీట్స్ చూస్తే కూడా నేటోకి ఇంత చేసింది యూఎస్, మిమ్మల్ని స్టేట్ ఆఫ్ హార్మోస్ విడిపించడానికి మిమ్మల్ని రమ్మని చెప్పాను, ఒక్కళ్ళు కూడా రాలేదు, మీరు ఎంత అన్గ్రేట్ఫుల్గా ఉన్నారు, యూ కవర్డ్స్ అని చెప్పి రాశాడు, కవర్డ్స్ పిరికి వాళ్ళు, అండ్ వీ విల్ రిమెంబర్ దిస్ అని రాశాడు. సో ట్రంప్కి యూరోప్కి కూడా ఇంకా డిఫరెన్స్. సో ఈ World War III అవుతుందని కొంతమంది అనుకున్నది ఉంది, కానీ అటువంటి సిగ్నల్స్ అయితే ప్రస్తుతానికి కనబడట్లా. దీని మీద రకరకాల వెర్షన్స్ ఉన్నాయండి. యాక్చువల్గా World War III జరగడం లేదని ఎవరు చెప్పారు, అసలు ఆల్రెడీ ఇప్పటికే మొదలైంది కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దానికి డెఫినేషన్ ఏంటనేది ఎవరి డెఫినేషన్ వాళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 14-15 కంట్రీస్ ఇందులో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి, గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ కూడా. సో ఆల్రెడీ జరుగుతుందేమో, ఇది జరుగుతున్నది, ఇది ప్రపంచ యుద్ధం కాదా అనేవాళ్ళు కూడా ఉన్నారు.
కరెక్ట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఒక ఫైనల్ వరల్డ్ వార్ అనే మోడ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అనేది వస్తుంది. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ వస్తుంది, బార్డర్స్ అని రీడ్రా అవుతాయి, రిజిమ్స్ అని మారుతాయి. ప్రస్తుతానికైతే జరగలేదు. ప్రస్తుతానికి మనం చూసేది టెక్నాలజీ వార్ చూస్తున్నాం, ఎకానమీ వార్ చూస్తున్నాం, ట్రేడ్ వార్ చూస్తున్నాం, దాని తర్వాత జియో పొలిటికల్గా స్ట్రాటజికల్గా చూస్తున్నాము. అండ్ వీఆర్ సీయింగ్ దట్ ఇట్లాంటి మనకి ఇప్పుడు నేవల్ బ్యాటిల్స్, ఎయిర్ డిఫెన్స్ బ్యాటిల్స్ జరుగుతున్నాయి. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఇంకా రావట్లేదు. వచ్చినా కూడా ప్రస్తుతానికి ఇరాన్ ఒకటి జరిగేటట్టు కనబడుతుంది. మనకి వరల్డ్ వార్ 2 అప్పుడు చూసినప్పుడు ప్రతి ఒక్క చోట ఉన్నారు. జర్మన్ వాళ్ళు మీకు యూకేలోనే దిగుతున్నారు, ఫ్రాన్స్లోనే దిగుతున్నారు, ప్రతి చోట ఉన్నారు, పోలాండ్లోనూ ఉన్నారు, అట్లాగే రష్యాలోకి వెళ్తున్నారు. మళ్ళీ రష్యా వాళ్ళు వీళ్ళందరూ బూట్స్ అందరూ నార్త్ ఆఫ్రికా మొత్తం ఆక్యుపై చేశారు, నార్త్ ఆఫ్రికాలో యుద్ధాలు చేసుకుంటున్నారు. సో అక్కడ జపాన్లోకి, యూఎస్ వాళ్ళు జపాన్లోకి వెళ్ళి హార్ట్ ఆఫ్ జపాన్లోకి వెళ్ళి కొడుతున్నారు. జపాన్ వాళ్ళు ఇండోనేషియాకి వెళ్ళి యుఎస్ ఆయిల్ బేసెస్ అని కొడుతున్నారు. సో అది మనకు కనబడట్లేదు. సో యు ఆర్ రైట్ దట్ వరల్డ్ వార్ అనేది అట్ సమ్ లెవెల్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. అంత సివియర్గా లేదు, వరల్డ్ వార్ 2 టైంలో జరిగినంత లేదు, అంత మేనిఫెస్టేషన్ అవ్వాలి. అంటే మనకు కూడా అంటాం కదా, మనం కారణ, సూక్ష్మ, స్థూల అంటాం. సో ఆ కారణ సూక్ష్మ నడుస్తుంది, స్థూల కంప్లీట్ రూపంలోకి అటువంటి రూపంలోకి ఇంకా రాలేదు. ఫైనల్లీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి కదా యుద్ధాన్ని మొదలుపెట్టాయి. ఇందులో ఇజ్రాయెల్ సక్సెస్ అయింది, ఇజ్రాయెల్ అనుకున్నది నెరవేరింది, ఆల్మోస్ట్ నెరవేరింది. ఇప్పుడు కొత్త పాయింట్ ఏంటంటే ఒకరితో ఒకరు విభేదించుకోవడం. ఇందాక నేను చెప్పినట్టుగా మీరు మాకు చెప్పకుండా ఇలాంటివి ఏమి అటాక్స్ చేయకుండా అని అమెరికా చెప్పడము, తర్వాత ఇప్పుడు అమెరికా వ్యాఖ్యలు కూడా కొన్ని ఇజ్రాయెల్ ఖండించడము. ఇజ్రాయెల్కి అమెరికాకి మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా, చెడిందా ఏమన్నా ఇక్కడ మనం టు సమ్ ఎక్స్టెంట్, లేకపోతే ఇది కూడా డ్రామా అయినా? సో నా ఉద్దేశం ఏంటంటే యూఎస్ ఈజ్ అ మాస్టర్ ఆఫ్ డిసీట్. వాళ్ళు ఎటువంటి ఒక చిత్రాన్ని వాళ్ళు సృష్టిస్తారంటే అసలు ఏది నిజం ఏది అబద్ధమో అర్థమవుతుంది. వాళ్ళ స్ట్రాటజీ ఎప్పుడు ఫస్ట్ నుంచి అది రైట్. వాళ్ళు ఇప్పుడు అది యూఎస్ అనేది కాదు, ఇది నిజం చెప్పాలంటే అది తెల్లవాళ్ళు ఉన్న అది వాళ్ళకున్న స్కిల్. అది వాళ్ళు భారత్కి వచ్చినా కూడా మన వాళ్ళ వ్యతిరేకంగా వాళ్ళు నిలబెట్టగలిగారు. వీ విల్ గివ్ యూ బెటర్ లైఫ్ అని. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లా చెప్తారు, బ్రిటిష్ రావడం వల్ల మీకు రైల్ రూల్స్ వచ్చాయి, లేకపోతే అంత సీన్ లేదు మీకు అన్నారు. కానీ బ్రిటిష్ రాక ముందరే మనకి రకరకాల మహారాజులు కూడా వాళ్ళు చేసే డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు. రోల్స్ రాయ్స్లు కొన్న వాళ్ళు ఉన్నారు, రోల్స్ రాయ్స్లు పెట్టి ఊళ్ళని ఊడిపించిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి లెవెల్లో ఉండే భారత్లో హౌ ఆర్ యూ సేయింగ్ దట్ బ్రిటిష్ వచ్చే రైల్ వచ్చో, కానీ ఆ నరేటివ్ని వాళ్ళు దింపుతారు. మేము రాకపోతే మీ కల్చర్ ఎప్పుడు ఇట్లే ఉండేది, మేము రావడం వల్లనే మీకు సతీ అనేది లేదు. అసలు సతీ అనేది సౌత్ ఇండియాలో నాకు తెలిసిన మటుకు ఎటువంటి ఎవిడెన్స్ లేదు మనకి ఇక్కడ సౌత్ ఇండియా. లేకపోతే ఇప్పుడు మనకు తెలిసిన ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా పూర్వీకులు సతీ చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఇట్స్ నాట్ దేర్. కానీ ఏంటంటే అటువంటి నరేటివ్ని సృష్టించారు. 1-2 జరిగాయి. ఇట్స్ నాట్ దట్ ఇట్ డెంట్ హ్యాపెన్. అది పట్టుకుని ప్రతి చోట జరిగింది రైట్. సో అట్లాంటి ఒక నరేటివ్ అని నడుపుతారు. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనం నరేటివ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు యూఎస్లో ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టైన్ ఇష్యూ జరిగింది. ఎప్స్టైన్ జరిగినప్పుడు ఎటువంటి యాక్షన్ ఎవరి మీద జరగల. ఇప్పుడు మీరు చూస్తున్నారు లేదో న్యూస్, ఈ మధ్య కొత్తగా ఒకటి వస్తున్నాడు, నా పేరు పామ్ బీచ్ పీట్ అని, మీరు చూసారో లేదు రైట్. సో అక్కడ ఎగ్జాక్ట్ జెఫ్రీ ఎప్స్టైన్ లాగానే ఎగ్జాక్ట్ అదే మనిషి కారులో వెళ్తుంటే ఎవరో ఫోటో ఒక వీడియోలు తీశారు. అది వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత మళ్ళీ 2సారి కనబడ్డాడు. ఈసారి ఇట్లా మొహంతో దాచుకున్నాడు. అది వైరల్ అయింది జెఫ్రీ ఎప్స్టైన్ది. ఇప్పుడు సడన్గా ఒక అతను ఎవరు ఛానల్లోకి వచ్చి నా పేరు పామ్ బీచ్ పీట్, నా పేరు జెఫ్రీ ఎప్స్టైన్ కాదు, నేను ఆయనలాగానే ఉంటాను కానీ నేను ఆయన కాదు, వాడు చెడువాడు ఇది అని చెప్పి ఫేస్ యాజ్ ఇట్ ఈస్ అట్లాగే ఉంది రైట్. ఇప్పుడు నిజమా అబద్ధమో మనకు తెలియదు. ప్లస్ పామ్ బీచ్ పీట్ ఏంటి, అసలు పేరు ఏంటది, నల్లబాలు నల్లదాసు లెక్క అన్నట్టు ఉంది పేరు రైట్. ఇంకోటి ఇప్పుడు ఏమైంది, మొన్నటిదాకా జెఫ్రీ ఎప్స్టైన్ అంటే అందరూ చనిపోయాడు అనుకున్నది కదా, ఒక డెవిల్ లాగా చూశారు, డెవిల్ ఒక ఈవిల్ ఫెలో లాగా చూశారు. ఇప్పుడు ఏంటో కమెడియన్ రోల్లోకి వచ్చేసింది రైట్. ఒక హల్వారాజు, పరుగు ప్రకాష్ రాజు లాగా పామ్ బీచ్ పీట్ అని అయిపోయింది రైట్. సో ఇంకోటి ఇప్పుడు మళ్ళీ మొన్న ఒక వీడియోలో వచ్చి అన్నట్టు నేను జెఫ్రీ ఎప్స్టైన్ కొన్ని సందర్భాల్లో కొన్ని పార్టీలు చేసుకున్నాం అని ఒక మాట అన్నాడు. అదే వ్యక్తి పార్టీలు చేసుకున్నాం అంటే నాకు తెలుసు, కానీ పార్టీలు చేసుకున్నాం. సో దీనివల్ల ఇప్పుడు నేను దాంట్లో అండర్లైన్ విషయం చూస్తే ఇప్పుడు దానివల్ల ఏముంది, ఇప్పుడు రేపు జెఫ్రీ ఎప్స్టైన్ క్లయింట్ లిస్ట్ వాళ్ళతో వీడు మళ్ళీ కనబడితే ఆయన ఏమంటాడు, పార్టీలో కలుసుకున్నాను నేను జెఫ్రీ ఎప్స్టైన్ కాదంటాడు రైట్. ఇంకోటి మొన్న ఒక వీడియో వచ్చింది ట్విట్టర్లో, గిలెయిన్ మ్యాక్స్వెల్ జెఫ్రీ ఎప్స్టైన్ వాళ్ళ వైఫ్, మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేదే ఆమె, ఇతను లాబీయిస్ట్ అయితే ఆమె హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే ఆమెది ఒక వీడియో వచ్చింది స్విట్జర్లాండ్ నుంచి అక్కడి నుంచి. గిలియన్ మ్యాక్స్వెల్ కదా అని ఒకడు అంటాడు, అన్న వెంటనే అమ్మ డూ ఐ నో యూ అంటుంది. అంటే నో యువర్ మ్యాక్స్వెల్ రైట్ అంటే నో అని చెప్పి తల తిప్పేస్తుంది. తర్వాత కొంతమంది అనాలిసిస్ చేస్తే ఆమె మొహమే పక్కన వాళ్ళ తమ్ముడు మొహం కూడా కనబడుతుంది. సో వాళ్ళు నిజంగానే వాళ్ళు అంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏమైందంటే ఎప్స్టైన్ అనే సబ్జెక్ట్ ఇప్పుడు కామెడీ అయిపోయింది. మొన్నటిదాకా ఒక నైట్ మేర్ ఒక హారర్ ఫిల్మ్ అనేది కామెడీ అయిపోయింది. సో ఎసెన్షియలీ పీడోఫిలియాను, ఎసెన్షియలీ రేపింగ్, హై ప్రొఫైల్ ఇలైట్ ఇట్లాంటి నాన్ సెన్స్ రిచువల్స్ అవన్నీ కూడా నవ్ ఇట్ ఇస్ కామెడీ, ఇట్ ఇస్ పాప్ కల్చర్ కామెడీ. నవ్వుకుంటారు ఇప్పుడు ఇది. మీరు ట్విట్టర్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ ఫీడ్స్లో మన ఇన్స్టాగ్రామ్లో దీంట్లో ఎప్పుడైనా పామ్ బీచ్ పీటర్ సార్ కమెంట్స్ చదవండి, వాడు మాట్లాడేది వినకండి, కమెంట్స్ చదవండి. జెఫ్రీ ఎప్స్టైన్ మీద ఉన్న నెగటివ్ ఇమేజ్ అంతా హ్యూమరస్గా మారిపోయింది. సో నా ఉద్దేశంలో ఇది సైఆప్ కాకపోతే ఏమై ఉంటుంది ఇది, అతను మేబీ జెఫ్రీ ఎప్స్టైన్ కాదేమో, ఒక బాడీ డబుల్ అయి ఉండొచ్చేమో, ఏమో అయ్యాడో నాకు తెలియదు. కానీ ఎసెన్షియల్లీ
అట్లాంటి మనిషి ఇప్పుడు భారత్లో ఉన్న నా దాకా కంటెంట్ చేరిందంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే ఎవరో పుష్ చేస్తున్నారు ఈ కంటెంట్. సో ఈ ఉద్దేశం ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి యాంగిల్లో మనం చూడాలి. యూఎస్ ఏం చేస్తున్నా, లేకపోతే ఆ వెస్టర్న్ యూరోపియన్ ఆలోచన విధానం ఏముంటుందో మొత్తం డిసీట్ మీద, మొత్తం అబద్ధాల మీద అవన్నీ చక్కగా భలే అల్లుతారు వాళ్ళు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థమవుతుంది, అర్థమవుతుంది. సో ప్రపంచానికి ఒక ప్రొజెక్షన్ ఇస్తారు. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఇజ్రాయెల్కి అమెరికాకి మధ్య వచ్చినటువంటి గ్యాప్ కూడా ఇట్ మే బి ట్రూ, మే నాట్ బి ట్రూ. మోస్ట్లీ మే నాట్ బి ట్రూ. ఆ లెవెల్లో మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ వెళ్ళి అంత కోఆర్డినేషన్ చేసుకుంటూ అంత ఆ లెవెల్ ప్లానింగ్ చేసేవాళ్ళు, ఆ మాత్రం మినిమం కమ్యూనికేషన్ జరగదా? మేబీ ట్రంప్ను నెటన్యాహు మాట్లాడుకోరేమో, కానీ మిలిటరీ ఇంటెలిజెన్స్ లెవెల్లో కమ్యూనికేషన్ జరుగుతూనే ఉంటుంది కదా. సో దానివల్ల మనం ఏంటంటే ఇవన్నీ కాజెస్, ఇది ఇరాన్కి తెలిసిందే, అందుకని ఇరాన్ ఇవన్నీ నమ్మదు. ఇరాన్ ఏం నమ్మదు, భారత్లో మన మిలిటరీ వాళ్ళు ప్రజలు నమ్ముతారు, కానీ మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళు రా అయినా ఎవరైనా కూడా వీళ్ళెవరు డెఫినెట్గా నమ్మరు. ఏదున్నా విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అన్ని నోట్ చేసుకుంటూ ఉంటారు, ప్యాటర్న్స్ చూస్తారు. నథింగ్ ఇస్ బై యాక్సిడెంట్ అనే ఒక సింపుల్ ఫార్ములాతో ఫంక్షన్ చేస్తారు. ఓకే ఆదిత్య గారు, చూద్దాం మరి ఇది యుద్ధం ముగిసేటువంటి అవకాశాలు ఉన్నాయా ఈ ఇరాన్ చమురు పైన ఆంక్షలు ఎత్తేయడంతో, లేకపోతే మరింత ఎస్కలేట్ అవుతుందా, మరింత తీవ్రం అవుతుందా అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉంది. ఇప్పటికైతే ఊహించడం కష్టంగా ఉంది. చూడాలి మరి 1-2 రోజుల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఈ ప్రయోగం ద్వారా ఇరాన్ యొక్క మిలిటరీ కెపాసిటీ ప్రపంచం మొత్తానికి తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మా దగ్గర నుంచి, మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. మరింత బెటర్ కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా వరకు మీ సలహాలు, సూచనలు మాకు ఉపయోగపడతాయి. అందుకని తప్పకుండా కామెంట్ చేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.